టీడీఎల్పీ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పిస్తున్నానని అన్నారు. పార్టీ నిర్మాణంపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని సూచించారు. కార్యకర్తల్ని ద్వితీయ శ్రేణి నేతల్ని కలుసుకుని వెళ్లాలని చెప్పారు. పార్టీని ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, స్వామి టీడీఎల్పీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ గెలిచి రావాలనే పట్టుదలతోనే ఈ రోజు నుంచే పనిచేయాలి అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఆర్థిక కష్టాలున్నా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నామని, మీ అందరి పనితీరుపై తాను ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పిస్తున్నానని, త్వరలోనే అందరితో 1 to 1 కూర్చుంటాను అని కూడా ప్రకటించారు. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని, పార్టీని వదిలేస్తే మాత్రం అందరం మునిగిపోతామని కూడా చెప్పారు. అందుకనే పార్టీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులను కూడా కలుపుకొని వెళ్ళండి, దెబ్బతిన్న రోడ్లను 2 నెలల్లో పూర్తి చేయాలని చెప్పగా, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తన కేశవ్ డబ్బులు ఇవ్వడం లేదు ఆర్థిక మంత్రి అని చెప్పారు. వెంటనే డబ్బులు ఇవ్వాలి అని చెప్పి కూడా కేశవ్ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గాల్లో పనుల గురించి కూడా దృష్టి పెట్టాలి అని కూడా ఆయన చెప్పారు. దీంతో పాటు ముఖ్యంగా వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై కూడా ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలు కూడా కొన్ని విషయాల్లో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, అనవసరమైన విషయాలను మాట్లాడితే అవి బయటకు వెళ్తే ప్రతిపక్షం దాన్ని అవకాశంగా తీసుకునే ప్రమాదం ఉంది అని చెప్పి కూడా తెలిపారు. మనం పొరపాటు ఎప్పుడు మాట్లాడకూడదు అని కూడా ఆయన వివరించారు. 2019 ఎన్నికల సమయంలో వివేకా హత్యపై నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి పత్రికలో రాయటం, దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం కూడా చేశారు. ఎన్నికల్లో ఆ ప్రభావం కూడా కనిపించిందే అని వివరించారు. మనం ఆ సమయంలో దాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోయాము అని కూడా సీఎం చెప్పారు. జనాన్ని నమ్మించే ప్రయత్నం కూడా చేశారు అని వివరించారు. చివరికి ఎవరైతే హత్యకు గురయ్యారో వివేకానంద రెడ్డి, ఆయన కుమార్తె కూడా అది నిజమని నమ్మింది. నిజం తెలిసిన తర్వాత జగన్ కు వ్యతిరేకంగా ఆమె కోర్టుకు కూడా వెళ్లిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అబద్ధాలని ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో మీరు తెలుసుకోవాలి అని కూడా ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. స్వామి రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.